సంరక్షించటానికి, ఈ భూమిని కాపాడటానికి ఆకాశ మహాకాశములు, ఆకాశ మహాకాశాలు, ఆ తరువాత మనం రాత్రి చెప్పుకున్నట్టుగా భూమి వరకు చాలా పెద్ద ప్రోగ్రాం దేవుడు మన కొరకు చేశాడు. మన కోసం తన పిల్లలైన మనుష్యులు చల్లగా ప్రకృతి ఒడిలో పండుకోవాలని, మంచి వాతావరణాన్ని తన పిల్లలైన భూమి మీద ఉన్న వారికి ఏర్పాటు చేశాడు. దేవుని పిల్లలారా, ఈ కాలము అనేది ఆదియందు కాలము అనేది పదార్థం. కనబడలేనంత మాత్రాన్న పదార్థం కాదు అని ఎవరు అనుకోకండి. కాలం అన్నది పదార్థం, భూమి ఆకాశములు అన్నది పదార్థం, చీకటి పదార్థం, వెలుగు పదార్థం. ఈ పదార్థాలన్నిటినీ మనుష్యుడు సుఖశాంతములతో భూమి మీద జీవించాలి అని, మంచి ఆనందకరమైన జీవితాన్ని మనిషికి ఇచ్చాడు. సుమారు 1000 సంవత్సరాలు ప్రారంభ కాలంలో మనుషుని భూమి మీద చూడాలి అనుకున్నాడు. దేవుడు చాలా మంచివాడండి. మా ఆయుష్ కాలాన్ని మనమే పాడు చేసుకున్నాం. ఆదాము నుండి ఎంతోమంది పూర్వీకులు 900, 950, 969 సుమారు 1000 సంవత్సరాలు ఆయుష్ కలిగి జీవించారు. కానీ ఒక తేడా జరిగింది. మనుష్యుడు దేవుని మాట వెనక తప్పు చేశాడు. మనుష్యుడు దేవుని మాట వెనక తప్పు చేశాడు. అప్పుడు ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఈ మనుష్యులందరినీ భూమి మీద నుండి తొలగించాలి. వీళ్ళున్నది నాకు అశాంతి కలుగజేయడానికే ఉన్నారు తప్ప నన్ను సంతోషపెట్టేవారు, నా ఇష్ట ప్రకారంగా నడిచేవారు లేరు. జలప్రళయానికి ముందు ప్రపంచ మానవాళిని చూసినప్పుడు కోటానుకోట్ల ఈ మనుష్యులలో దేవునికి ఇష్టడుగా జీవించిన వాడు నోవహు ఒక్కడే సుమా. నోవహు ఒక్కడే. నోవహుని పిలిచాడు. ప్రపంచాన్ని, మానవాళ్ళని, సకల కోటి జీవరాశుల్ని తుడిచేస్తానిక ఈ మనుష్యులు శృతి తప్పి బ్రతుకుతున్నారు, గీత దాటి తప్పు చేస్తున్నారు. నా పిల్లలు ఇలా చెడిపోవటం నేను తట్టుకోలేకపోతున్నాను. మోషే, క్షమించండి నోవహు, నువ్వు వీళ్ళ కొరకు ఒక పెద్ద ఓడ నిర్మాణం చెయ్యాలని చెప్పి ఓడను నిర్మించిన తర్వాత ఓడలోనికి 80 మనుషులను మాత్రమే తీసుకోగలిగాడు నోవహు. అయినా అందులో నోవహే గట్టివాడు. ఇతను బట్టి అతని కుటుంబం కాపాడబడిందే తప్ప నోవహు మంచివాడు కనుక అతని భార్యని, అతని కొడుకుల్ని, కోడళ్ళని ఓడ ఎక్కిపోమన్నాడు.
అదే ప్రపంచ జలమయమైపోయింది. 40 రాత్రింబగళ్ళు ఎడతెరిపి లేకుండా ఆకాశము నుండి నీటిని దించాడు. భూమి మీద ఉన్న నీటిని బయటికి రమ్మన్నాడు. అవన్నీ వచ్చి మనుషులందరినీ చంపేశాడు దేవుడు. ఎంత ప్రేమ గలవాడో అంత కోప్పడతాడు ఆయన. చాలా కోపం ఆయనకి. మన తండ్రికి మనం ఇష్టం లేని పని ఏది చేసినా వాళ్ళు కోపపడటం అనేది వారి లక్షణం. ఎందుకంటే ఏ తండ్రి తన పిల్లలను నాశనం చేయడు, నాశనాన్ని కోరుకోడు. కానీ వీళ్ళు అలా చేశారు. ఇకపోతే మన పాఠంలోకి వెళితే ఇవన్నీ కూడా కనబడుతున్నాయి, కనబడని వాటి నుండి వచ్చాయి అని మనం తెలుసుకోవాలి. విశ్వంలో లేదంటే ఆకాశ మహాకాశాల్లో తన పిల్లలందరినీ గొప్పవారినిగా చూడాలని ఆది కాలము నుండి ఇష్టపడుతున్నాడు దేవుడు. కానీ మరి ఎందుకు దేవుడికి కోపం కలిగించారు అంటే వాళ్ళ అవిధేయత వలన దేవునికి దూరం అయ్యారు, దేవుని కోపాగ్నికి దొరికారు, దేవుడు వాళ్ళని నాశనం చేశాడు. అలాగే ఒక లోతు సుధమ గుమర్రాల మీద పడినటువంటి అగ్నిగంధకాలతో కూడినవో మరి ఆ భయంకరమైన పరిస్థితి మీకు తెలుసు. రాజ్యాలే కూల్చాడు, పట్టణాలే కాల్చాడు, తన కోపాన్ని చూపించాడు, తన ఉగ్రరూపం అది. ఈరోజు ప్రత్యక్షంగా ప్రపంచ పటంలో దేవుడు లేడు అనుకొని తమ లోకానికి సరిపోయే తమ శరీర ఆశలు కోరికలు నెరవేర్చుకుంటూ బాహాటంగా భయంకరమైన స్థితిలో పెరుగుతున్న అమెరికాను శిక్షించాడు. అగ్నిశీలలో రగిలిపోయి హాలీవుడ్ స్టూడియోనే కాల్చేశాడు. వాళ్ళ ఆస్కార్ అవార్డులు ఇచ్చే ఆడిటోరియంను కాల్చేశాడు, వాళ్ళ ఇల్లు కాల్చేశాడు. దేవుని పిల్లలారా, అంత కోపమున్న దేవుని పట్ల నువ్వు ఎలాగా ప్రవర్తిస్తున్నావు? కొంచెం సౌండ్ అయినా సడన్గా డౌన్ అయింది. తాను సృజించిన సౌండ్ పెట్టిన ఆయన చాలు. తాను సృజించిన ప్రకృతిని బడబాగ్నితో తగలబెట్టాడు, వరదలతో ముంచుతున్నాడు. ఈరోజు కూడా ప్రపంచానికి అదే జరుగుతుంది. ఆయన పనిష్మెంట్ ప్రసాదిస్తున్నాడు లోకానికి. కానీ లోకంలో ఇప్పటికీ కూడా ఇది దేవుని వలన జరిగింది అని వాళ్ళు అనుకోవటం లేదు. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే గ్లోబల్ వార్మింగ్, ఫ్యాక్టరీలు, పెద్ద పెద్ద వేలాడ కర్మాగారాలు, వాటి నుండి విడుదలైన మలినమైన గాలి, రసాయనాలతో కలిసిన గాలి ప్రపంచాన్ని చుట్టుముట్టి ప్రపంచ గతులను మార్చేసింది, ప్రపంచ స్థితిని మార్చేసింది అని వాళ్ళు అనుకుంటున్నారు. మా ఫ్యాక్టరీలలో నుంచి వచ్చినటువంటి ఈ భయంకరమైనటువంటి వాయువుల వల్లనే ఈ సృష్టి పాడైపోయింది అనుకుంటున్నారే తప్ప
ఇది దేవుని వలన జరుగుతుంది అని వాళ్ళు అనుకోవటం లేదు. మరి ఎప్పుడు అనుకుంటారు? ఎప్పటికీ అనుకోరు. అది మాత్రం మీరు నోట్ చేసుకోండి. ఇంకెప్పటికీ ఎంతమంది బోధకులు వచ్చినా, ఎన్ని దేవుడు శిక్షలు వీళ్ళ మీద అమలు చేసినా వాళ్ళు మారరు మారరు మారరు. ఇక తగలబెడుతుంటే చూడడమే, ముంచేస్తుంటే చూడడమే తప్ప దీనికి వెసులుబాటు అనేది, లేకపోతే ఈ ఆపేసే లక్షణాలు కలిగిన ప్రపంచాన్ని సృష్టిద్దాం అనుకుంటే మాత్రం అది వాళ్ళకి తగని పని. అది వాళ్ళకి తగని పని. ఎందుకంటే భూమి ప్రాబ్లంలో చిక్కిందా అంటే ఆకాశం మహాకాశాలు కూడా చిక్కులో పడతాయి. జాగ్రత్తగా వినాలి. భూమి కష్టాల్లో పడింది, భూమి నాశనానికి పరిగెడుతుంది అని మీరు అనుకుంటే భూమి ఒక్కటే నాశనం అవుతుందని ప్రపంచ శాస్త్రవేత్తలు అనుకొని భూమిలాంటి మరో గ్రహం ప్రకృతిలో ఉందని అనేక సార్లు ఇలాంటి తీపి కబుర్లు అమాయక ప్రపంచానికి చెప్పి, అయితే అక్కడికి వెళ్ళే ప్రయత్నాలు ఏవైనా ఉన్నాయని చాలా ప్రయోగాలు చేస్తున్నారు. దేవుని పిల్లలారా, ఆకాశంలో నీళ్లున్నాయి, రైటే. అది 1994లోనే బైబిల్లో నుంచి తీసి వాళ్ళకి చదివి వినిపించాను. ఆకాశంలో ఆకాశ గంగ, ఆ నీలంగా ఉన్న రంగు ఏంటో తెలుసా? అది నీటి రంగు, సముద్రాల రంగు. అంటే అక్కడ కూడా సముద్రాలు ఉన్నాయా? ఉన్నాయి. మహాసముద్రాలు ఉన్నాయి, మహాసముద్రాలు ఉన్నాయి. మీరు గమనించారో లేదో, జలప్రళయానికి ఒక మాట అన్నాడు ఆయన, ఆకాశపు తూండ్లు విప్పబడెను. ఇది భూమిని అంతా ముంచేయాలంటే మరి అడిషనల్ వాటర్ కావాలి. కీర్తనల గ్రంథం 148వ అధ్యాయం 4వ వచనం, పరమ ఆకాశములారా. చూడండి, ఆకాశం ఒకటే లేదు, పరమ ఆకాశములారా. ఆకాశము పైనున్న, ఆకాశముల పైనున్న జలములారా. మీరు సముద్రాన్ని చూస్తే దడ పుట్టుకుంటుంది, భయపడిపోతాం. సముద్రాన్ని చూస్తే సునామీ వస్తే కెరటాలతో భయపడి పరుగులు తీస్తాం. ఇది భూమి మీద ఉన్న సముద్రాలు. కానీ భూమి కంటే ఎన్నో రెట్లు, కోట్ల రెట్లు అతిగా నిర్మాణమయ్యాయి ఆకాశములన్నీ. ఆకాశములన్నిటిలో ప్రపంచాలు ఉన్నాయర్రా, ప్రపంచాలున్నాయి. ఆకాశములన్నిటిలోనూ ప్రపంచాలు ఉన్నాయి. మరి ఆ ప్రపంచంలో మనుషులు ఉన్నారా అంటే మనుష్యులు లేరు. కోటాను కోట్ల దేవదూతలు సింహాసనాల మీద ఆసీనులై పరిపాలన చేస్తున్నారు దేవుని ఆజ్ఞ చొప్పున. దేవుని పిల్లలారా, ఈ విషయం మనకు కన్ఫామ్గా తెలియాలనుకుంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము ప్రారంభం నుండి చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము మొదటి నుంచి. విశ్వాసము అది మనకే ఉంది, ప్రపంచంలో ఎవరికి లేదు. మీకు విశ్వాసం ఉండబట్టే నేను చెప్పిన మాటలు నమ్ముతున్నారు. నాకు విశ్వాసం ఉండబట్టే బైబిల్లో రాయబడినవన్నీ నమ్ముతున్నాను. నమ్మకపోతే దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యం.
నమ్మకుండా దేవునికి ఇష్టలై మనం ఉండలేము, నమ్మితేనే దేవునికి ఇష్టలుగా ఉండగలం. కనుక ఈ విషయంలో మనం ఆలోచిస్తే విశ్వాసమును బట్టి విశ్వాసమును అనున్నది నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపము. ఆకాశములున్నవా నిరీక్షణ కలిగిన మేము నమ్ముతున్నాం. ఆకాశాలున్నవా నిరీక్షణ బట్టి విశ్వాసము వల్ల మేము నమ్ముతున్నాం. ఆ పక్క దేవుడున్న లోకం ఉందా? ఉంది, విశ్వాసాన్ని బట్టి నమ్ముతున్నాం. తండ్రి కానీ, కుమారులిద్దరూ యేసుక్రీస్తు కానీ, పరిశుద్ధాత్మ దేవుడు కానీ, సింహాసన ఆశీర్లో ఉన్న ఆ లోకం, అదే పరలోకం. ఆకాశము కాదు, మన ఆకాశము కాదు, మహాకాశాలు కాదు. వాటి పైనున్న మరో విశాలమైన స్థలం ఉంది. శూన్యం అంటారు దాన్ని. శూన్యం, అంత చీకటి అనుకుంటున్నారు మన వాళ్ళు. శూన్యం అంతా చీకటి అని అనుకొని 90 పాళ్ళు కనబడని పదార్థము ఆ శూన్యములోనే ఉన్నాయి అంటున్నారు. ఒక విధంగా చెప్తే వాళ్ళు రైటు, ఒక విధంగా చెప్తే అది రైటే. వాళ్ళకు తెలియకపోయినా నిజాన్ని స్వీకరించగలిగారు. ఎవరో మహానుభావుడు వాళ్ళకి చెప్పుంటాడు. ఇకపోతే శాస్త్రీయ పరిశోధనలు చేసిన వాళ్ళందరికీ వాళ్ళ ప్రయోగాలకు మూలమేంటో తెలుసా? ది బైబిలేనండి వాళ్ళకి ఆధారం. కానీ వాళ్ళు బైబిల్ అని చెప్పరు, ఎందుకంటే వాళ్ళు దేవుణ్ణి నమ్మరు కనుక. దేవునికి విలువివ్వరు కనుక. ఏమంటున్నాడు హెబ్రీ గ్రంథకర్త? విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును, అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు రుజువు. చీకటిలో ఉన్నదంతా పదార్థం, ఆ పదార్థం అంతా ఉంది, చీకటిలోనే ఉంది. చీకటిలోనే ఉంది ఆ పదార్థం అంతా. ఏటా పదార్థం అంటే ఈ ఆకాశం, ఈ ఆకాశంలో ఉన్న అంతరిక్షం. మనం ఉన్న ఈ లోకంలో భూమికి పైన ఉన్నది మనం కళ్ళెత్తి చూస్తే అంతరిక్షం. ఈ అంతరిక్షంలో కోటానుకోట్ల నక్షత్రాలు ఉన్నాయి, నక్షత్ర మండలాలు ఉన్నాయి, విపరీతమైన జలరాశులు ఉన్నాయి. అదంతా పెద్ద సిస్టమ్, అది చాలా పెద్ద సిస్టమ్. అది విశ్వాసము చేత, అంటే బైబిల్ మనం చదువుతున్నాము కనుక బైబిల్ అర్థం చేసుకొని ఆలోచించగలిగి నమ్ముతున్నాం. అదృశ్యమైనవి ఉన్నాయి, మీకు కనపడకపోయినా లేవు అనుకోకండి, ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. దేవుడు మనతో చెప్పాడు, లోకానికి చెప్పమని బైబిల్లో రాయించాడు. కానీ బైబిల్ ఎవరు చదువుతారండి? బైబిల్ ఎవరు చదువుతారు? రోమన్ చరిత్ర చదువుతారు. ఇండియాలోనైతే ఇండియన్ హిస్టరీ చదువుతారు. ఆయా దేశాల్లో ఆ దేశాల హిస్టరీలు చదువుతారు, అవే నమ్ముతారు, అవే ఎగ్జామ్స్లో రాస్తారు, అక్కడే పాస్ అవుతారు. కేవలం జానడి పొట్టను పోషించుకోవటానికి, కేవలం జానడి పొట్ట కోసం. కానీ ఆకాశం వైపు కన్నులెత్తి చూస్తే ఎన్ని రహస్యాలు భద్రపరచబడి ఉన్నావో అవన్నీ దేవుడు బైబిల్లో రాయించేశాడు. నిజంగా దాని గురించి మనం చదవాలనుకుంటే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, రెండో పత్రిక, కొరింథీయులకు రాసిన రెండో పత్రిక చూడండి. అక్కడ అంటాడు, మన కొరకు ఏవి సిద్ధపరచబడినో అంటాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, నాయన
అది కదా నాయన, ఇందులో ఉంటుంది. 2వ అధ్యాయము 9వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. దేవుడు తనను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరిచెనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు. ఇది లోకాధికారులకు, అంటే లోకాధికారులకంటే శాస్త్రవేత్తలకు, ఇది లోకాధికారులకు ఎవనికి తెలియదు. ఇది లోకాధికారుల్లో ఎవ్వరికి తెలియదు. ఎవ్వరికి? ఐన్స్టీనా, సోక్రటీసా? ఏమండి, ఎంతమంది ఖగోళ శాస్త్రవేత్తలు ఉన్నారు మీకు తెలుసు? వాళ్ళెవరికి తెలియదు. దాన్ని మనకేం చేశాడట? ఈ విషయాలు కానీ వాళ్ళకి తెలుసుంటే ప్రభువుని సిలువేయకపోదురు అంటున్నాడు. అది వారికి తెలిసి ఉండిన ఎడల, అది వారికి మనకు తెలిసినవి వాళ్ళకు ముందుగా తెలిసి ఉన్న ఎడల మహిమాస్వరూపుడైన ప్రభువును సిలువ వేయకపోయిందురు. దేవుడు మనకు తెలియజేశాడు, వాళ్ళకు తెలియకుండా చెవులు మూశాడు. మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరచాడు. అదే పరిశుద్ధాత్మ దేవుడు. ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు రాయబడినవి అవే తెలియపరచబడిన మహాజ్ఞాన సంగతులు. బైబిల్లో ఏముంది అనుకుంటున్నారు కదా చాలామంది. బైబిల్లో ఏముందండి, అంతా మాకు తెలుసు. చివరికి క్రైస్తవులు ఎలాగైపోయారు అంటే, ఆదివారము అవకాశం ఉంటే గుడికి పోవాలి, ఒక ప్రసంగం వినాలి, మన కానుక పెట్టెలో కానుక వేయాలి, ఆశీర్వాదం తీసుకొని ఇంటికి వచ్చేయాలి. సోమవారం, మంగళవారం, బుధవారం, లక్షవారం, శుక్రవారం, శని, ఇవి వాళ్ళ స్వార్థం కొరకు వాడుకోవాలి. వాళ్ళ స్వార్థం కోసం వాడుకోవాలండి. పిల్లలు బడికి అలవాటు, ఉద్యోగస్తులు ఉద్యోగానికి అలవాటు. పిల్లలు బడికి వెళ్ళిపోతారు, వాళ్ళు ఆది సోమ మంగళ బుధ లక్ష శుక్ర శని వాళ్ళకి బడి. క్రైస్తవులకైనా ఆదివారం ఉదయం ఆరాధనకు వెళ్తారు అంతే. ఆదివారం ఆరాధనకే వెళ్తే యేసెందుకు అన్ని కష్టాలు పడ్డాడు? పౌలెందుకు అన్ని కష్టాలు పడ్డాడు? పేతురెందుకు అన్ని కష్టాలు పడ్డాడు? ఎప్పటికీనండి నా పిల్లలైన వారందరికీ చెప్తాను, మీరు బాగా కష్టపడండి. దేవుడా నీకేమి ఇష్టం అంటే, నా పని చేయటమే నాకు ఇష్టం నాయన అంటాడు. దేవుడా నీకేమి ఇష్టం అడుగుతున్నారా మీ తండ్రిని? చాలామంది పిల్లలు తల్లిదండ్రులు వృద్ధాప్యంలోకి వచ్చిన తర్వాత ఎంతో ప్రేమతో తల్లిని తండ్రిని చూస్తూ, డాడీ మీకేం తేవాలి చెప్పండి, మీరు ఏం తింటారు చెప్పండి. ఇక్కడ ఒక ఇన్సిడెంట్ మీకు చెప్తాను. మరి కుమారుడు ఏదో బట్టలు లేకపోతే స్వీట్లు పిల్లలకి ఇంట్లో అయిన వస్తువులు కొనుక్కొని వచ్చాడు అనుకోండి. ఆ కుర్రవాడు తాలూకా తల్లిదండ్రులు వృద్ధులు కదా, వాళ్ళు నీ చేతులు చూస్తారు. మీ చేతులు చూసి నువ్వు ఆ వస్తువులు అలాగా ఇంట్లోకి తీసుకెళ్ళిపోయి నీ భార్యకు నీ పిల్లలకు ఇస్తే వాళ్ళ మనస్సు ఎలా ఉంటుందో ఒకసారి చెప్పండి. ఒరే 9 నెలలు నా గర్భాన్ని ఉంచుకొని నిన్ను కన్నానే, నువ్వు ప్రయోజకుడు కావాలని నిన్ను బుద్ధిమంతుడిగా తీర్చిదిద్దానే, ఇన్ని చేసినా నాకేం తెచ్చావురా? అంతేనండి. నాన్న భోజనానికి రండి అని ఒకవేళ కొడుకు కానీ కోడలు కానీ పిలిస్తే తింటానులే అమ్మా అంటారు.
అంటే బాధపడిపోతున్నారు, వాళ్ళు అంతర్గతంగా బాధపడిపోతున్నారు, నాకు నా కొడుకు ఏం తేలేదని. అంతేనా? అలాగే నా చిన్నప్పుడు కొన్ని మాటలు చెప్పుకునేవారు. జీతం అందుకొని కుమారుడు ఇంటికి వస్తే తల్లి కడుపు చూస్తుందట, వీడి కడుపులో ఏమి తిన్నాడా లేదా అని. భార్య వీపు చూస్తుందట, ఏం మోసుకొచ్చాడు మా కోసం అని. భార్య వీపు చూస్తుందట, కన్న తల్లి కడుపు చూస్తుందట. తన కడుపులోనే కదా పెంచింది తల్లి. ఏమండి, మనుషులుగా పుట్టిన మనలోనే ఇన్ని సమస్యలు ఉంటే దేవునికే పిల్లలుగా పుట్టిన మన పరిస్థితి ఏంటి చెప్పండి? ఒక్కడు కాకపోతే ఒక్కడైనా దేవుని కొరకు కష్టపడి పని చేస్తున్నారా? అందుకే నా పిల్లలందరికీ అండి కష్టం అంటే ఏంటో నేర్పించాను. కష్టం అంటే ఏంటో, ఇది కష్టం. ఆడపిల్లలు చూడండి, ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ ఆ జైశాలి ఆడిటోరియం ఇంచుమించు అన్ని జిల్లాల నుంచి పిల్లలు వచ్చారండి పని చేయటానికి. ఇక్కడికి డైరెక్టర్స్ డిప్యూటీ డైరెక్టర్స్ వచ్చారండి, అడిషనల్ డిప్యూటీ డైరెక్టర్స్ వచ్చారండి, ప్రిన్సిపాల్స్ వచ్చారండి. వాళ్ళందరూ వచ్చి పని చేశారు. చాలామంది పిల్లలు పనిచేశారు. ఇప్పుడు దానికి ఉన్న ఎలివేషన్ చూడండి, చాలా భారీ ఎత్తున చేసాం. అది మరి ఇద్దరు పిల్లలు ఒంగోలు పిల్లలు వచ్చి, నాయన చినగంజామ నుంచి వచ్చేవాళ్ళు శేషయ్య, ఆయన సమకాలికుడు ఒక ఆయన, వీళ్ళిద్దరూ వచ్చి ఆ ఫోటో చూసారంటే, ముందు ఫోటో డిజైన్ కదండి, ఫోటో చూసి డాడీ మేము చేసేస్తాం. అంత ఎత్తులోకి వెళ్ళండి, వాళ్ళు అంత ఎత్తులోకి వెళ్ళి నిజంగా ఫ్రేమ్ కట్టుకుంటూ అద్దాలు బిగించుకుంటూ దిగుతుంటే నాకే భయంగా ఉండేదండి. పిల్లలకి ఏమైనా కాలు జారితే కింద పడితే విరిగిపోతాయండి, కాళ్ళు చేతులు విరిగిపోతాయి, తలకు తగిలితే చచ్చిపోతారు. ప్రతిరోజు వాళ్ళ కోసం, నా పిల్లలందరి కొరకు నేను అలా ప్రార్థన చేస్తూనే ఉండేవాడినండి. తండ్రి, నీ పిల్లలకు నీ పని చేయటం నేర్పిస్తున్నాను. నువ్వు ప్రపంచంలో 800 కోట్ల మంది ప్రజల్లో ఎవరి కష్టమైనా మీకు లేకపోతే, నా పిల్లలు, నీ పిల్లలు నీకు కష్టాన్ని చూపిస్తారు అని నా పిల్లల చేత చేయించానండి. ఆడపిల్లలు చూడండి, వాళ్ళు ఎలాగా మోసారండి, వాడిని పారలు పట్టుకొని గుణపాలు పట్టుకొని. నేను జాయింట్ డైరెక్టర్ అని ప్రసన్నబాబు అనుకున్నారండి, లేదు, గుణపం పట్టుకొని ఎండలో ఒంగుని తవ్వుతున్నాడు. నిజమండి, దేవుని కొరకు చేసేది దేవుడు చూస్తాడు. యేసుక్రీస్తు వారిని కొడుతూ సిలువకు తీసుకెళ్తున్నప్పుడు తండ్రి కన్నీరు కారుస్తాడండి. మరి చావకపోతే ఎలాగైనా ఇన్ని కోట్ల మంది రక్షణ పొందాలి అంటే, ఇన్ని కోట్ల మంది పాపాలకి పోవాలి అంటే, పరిశుద్ధపరచబడాలి అంటే తన కొడుకు చావాలి. అంటే ఇంతమంది పిల్లల కొరకు పరలోకంలో తన కొరకు పుట్టిన తన కొడుకును చంపుకుంటాడా ఏ తండ్రి అయినా? ఇది ఎక్కడ కనపడుతుంది మనకి? అబ్రహాము దగ్గర కనపడుతుంది. ఇవన్నీ ఎందుకు నేర్పించాడు మనకి? మన పూర్వీకుల చరిత్ర మన ముందు ఎందుకు పెట్టాడు అనుకుంటున్నారు మీరు? అవి చూసి నేర్చుకోండి. లోతు, ఆ 2 పట్టణాలు వ్యభిచార కేంద్రాలుగా మారిపోయాయి. మనసు గాయపరుచుకున్నాడు లోతు. వాళ్ళని చూసి తన హృదయమందు బాధపడేవాడట. ఏంటి తండ్రి ఇది ఇలా జరుగుతుంది? అందరినీ చూస్తాడు దేవుడు, మీలో అందరినీ చూస్తాడు, కుటుంబంలో అందరినీ చూస్తాడు. ఎవరో నా కొరకు కష్టపడేవాళ్ళు. ప్రవక్తలు సుఖపడ్డారా? రాజులు సుఖపడ్డారా? చూడండి చరిత్రలో
మొదటి రాజులు కానీ, రెండో రాజులు కానీ, మొదటి దినవృత్తాంతాలు కానీ, రెండవ దినవృత్తాంతాలు కానీ, ప్రవక్తల గ్రంథాలు కానీ, ప్రవక్తలు కానీ ఎవరండి సుఖపడ్డారు దేవుని కొరకు బ్రతికేవాళ్ళు? ఎవ్వరు సుఖపడలేదండి. ఆయన సుఖపడనివ్వడండి. ఎందుకంటే సుఖపడేది ఈ లోకంలో కాదు, ఏమీ లేని పాపిష్టి లోకంలో సుఖపడాలని కోరుకుంటున్నవే నువ్వు. నీ ఆయుష్కాలం కేవలం 60, 70, ఆరోగ్యం ఎక్కువగా ఉంటే 80. ఒక దేవుని పిల్లలారా, నీ ఊపిరి ఒక్క క్షణం. ప్లీజ్ ప్లే ది సాంగ్. ఈ పాట చూద్దాం, ఎందుకంటే నాకు చాలా గుండె పీకుతుందండి. ఓకే ఓకే ఓకే. ఎంతమంది ఈ దేహాన్ని దేవునికి ఇస్తున్నారు? ఈ శరీరాన్ని, అవయవాల్ని ఎంతమంది ఇవ్వగలుగుతున్నారు దేవునికి? దేవుని పిల్లలారా, కనుక ఈరోజు మంచి లక్షణాలంటూ మనుష్యులలో ఎవరిలోనైనా కనబడితే అది దేవునిలో ఉన్నవని మాత్రం మర్చిపోకండి. నీలో ఉన్న నీ మంచితనం అది దేవుని నుండి నువ్వు సొంతం చేసుకున్నావు. దేవునిలో ఉందది, అందుకే నీకొచ్చింది. దేవుడా, నా పిల్లలు నా మాట వినలేదు అని ఒకవేళ నువ్వు దేవుడితో చెప్పినా ఆయనకు ఏ పని చెయ్యక ఆయనతో నువ్వు కంప్లైంట్ ఇచ్చినా నా పిల్లలు నా మాట వింటం లేదని, నువ్వు మాత్రం నా మాట విన్నావా నాయన అని దేవుడు అడుగుతాడు. నువ్వు విన్నావా? నీ కొరకు ఈ విశాలమును, ఆ విశాలములో శూన్యమును, ఆ శూన్యములో దేవుని గవర్నమెంట్ను పెట్టాడు. దేవుడు రాజ్యాంగాన్ని పెట్టాడు. దేవుడు పొలిమేరలను ఏర్పరిచాడు. ఎన్ని పొలిమేరలు వేయగలవు నువ్వు? మహాకాశాలకి దేవుడున్న పరలోకం వరకు ఎన్ని పొలిమేరలు ఎక్కడ కొలవగలవు నువ్వు? ఎప్పటికైనా భూమి ఏదో అయిపోద్దని, ఏదో గ్రహాలలో మనం నివసిద్దామని కుబేరులైన వారు, కోటీశ్వరులైన వారు, ప్రపంచంలో శాస్త్రవేత్తలు అలన్ మస్కీ అనేటటువంటి ఒక యూదుడు ఈ భయంకరమైనటువంటి ఈ ప్లాన్లు ఇచ్చి మనం అంతరిక్షంలోకి వెళ్ళిపోదాం, అక్కడ నేను క్వార్టర్స్ కడతాను, పంటలు పండించుకోవచ్చు అని లేనిపోనివన్నీ చెప్తున్నాడు. యూదుడండి అలన్ మస్కీ. నంబర్ 1 కుబేరుడండి ప్రపంచంలో. అక్కడ వెళ్ళి ఉంటావా నువ్వు? పైనున్న సిస్టమ్ అంతటికి పొలిమేరలు ఎక్కడున్నాయని చెప్పాడో తెలుసండి దేవుడు. పైనున్న సిస్టమ్ ఉంది కదా, ఆకాశము, మన ఆకాశం తర్వాత ఆకాశములు, ఆ ఆకాశముల తర్వాత మహా ఆకాశములు, ఆ మహాకాశముల తర్వాత దేవుని సన్నిధి. ఆమోసు గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం. ఆమోసు గ్రంథము అందరూ తీసి చూడండి. 9వ అధ్యాయము 6వ వచనం. ఆకాశ మండలాలు ఉన్నాయి. ఆకాశ మండలాలు, మహాకాశములు, వాటికి భూమి యందు పునాదులు వేశాడు ఆయన.
ఇప్పుడు చెప్పండి, నువ్వు భూమి ఏదో అయిపోద్దని అంతరిక్షంలోకి వెళ్ళి అక్కడ సెటిల్ అవుదాం అనుకుంటున్నావా? తోటకూర పండింది ఇక్కడ మేము పండించేసామంటాడు. అక్కడ నీళ్లు దొరికేస్తున్నాయి అంటాడు. అంతరిక్షానికి వెళ్ళడానికి ఈరోజు విమానాలు ఎలాగైతే దాటుతున్నాయో దేశం నుంచి దేశానికి, అలాగ చాలా ఈజీగా అంతరిక్షంలోకి వెళ్ళి తిరిగి వచ్చేయటానికి 3 గంటలు అంతరిక్షంలోకి వెళ్ళి తిరిగి వచ్చేయటానికి, వెళ్ళటం తిరిగి వచ్చేయటానికి 3 గంటలు స్పేస్ ఫ్లైట్ని తయారు చేస్తున్నాడు ఎలన్ మస్క్కి. వెళ్తావా? నువ్వున్న ఈ భూలోకమే మండిపోతే, ఆ పునాదులు కలిగిన ఆ పైనున్న లోకాలన్నీ అంతమైపోతే ఎక్కడికి వెళ్ళి దాక్కుంటావు? ఇంతకీ నీ ప్రాణం ఎంత గట్టిది? చూశారుగా పాట. ఒక క్షణం, నీ ప్రాణం ఒక క్షణం. ఒక్క క్షణం ఉన్న నువ్వు, ఒక క్షణం గ్యారంటీ కలిగిన నువ్వు. ఏమండి, హార్ట్ ఆపరేషన్ అయిన తర్వాత డాక్టర్ని అడుగుతాం, డాక్టర్ గారు ఇంకా ఎన్ని సంవత్సరాలు బ్రతకొచ్చండి మా తండ్రి గారు అంటే, ఆయన చెప్తాడండి, ఎందుకంటే ఆపరేషన్ ఆయనే చేశాడు కనుక పర్వాలేదండి, 15-20 years వరకు నో ప్రాబ్లం అండి అంటాడు. ఏ వస్తువైనా కొంటే, ఏమండి వస్తువు ఎలాంటిదంటే, అమ్మమ్మ నెంబర్ 1 అండి ఇది. మన వైద్యానికి అదే మాటలు చెప్తారు, ఏ వస్తువు మార్కెట్లో కొన్న అదే చెప్తారు. ఇంతకీ మన గ్యారంటీ ఏంటి? నో గ్యారంటీ. జాన్సన్ గారు వచ్చారు, నా దగ్గర కూర్చున్నారు. బావగారు మీరు పాడాలన్నాడు. తప్పనిసరిగా పాడుతాను ఆయన అన్నాను. కానీ బుర్రదించుకొని ఏదో ఆలోచనలో ఉన్నాడండి. వాడిని నేను అలా చూస్తూనే ఉన్నాను. బాబా మరి వెళ్ళొస్తాను అన్నాడు, అంతే. శవం దిగింది కిందకి. 3వ అంతస్తు నుండి శవాన్ని మోసుకొచ్చారు పిల్లలు. ఎంతసేపు ఉంటావు? నువ్వు దేవుని సేవకుడు అయినా, నీవు నిజమైన క్రైస్తవుడు అయినా కాకపోయినా, నీ ప్రాణం ఒక క్షణం. కనుక అంతరిక్షం అంతటికీ కూడా, అంతరిక్షం అనేది భూమిలోనే ఉంటుంది. గమనించండి నా టైటిల్లో, అంతరిక్షము మన ఆకాశంలో ఉంది, శూన్యము దానిపైన ఉన్నదంతా మహాకాశాలు ఇవన్నీ కూడా శూన్యంలోనే. కనబడని పదార్థము, కనబడని పదార్థం, అది కనబడదు. ఈ మానవనేత్రకు అస్సలు కనబడదు. దేవుని పిల్లలారా, ఎన్నో ఆశలు పడి మనం పుట్టకముందు ఎంత భారీ నిర్మాణం చేశాడో కోటాను కోట్ల దేవదూతలు అడగరా అండి? తండ్రి, ఇవన్నీ ఆకాశము, ఆకాశంలో భూమి, ఆ భూమి మీద ఆకాశం, మహాకాశాలకు పునాదులు, ఇవన్నీ ఏటి తండ్రి, ఎందుకు చేస్తున్నావు తండ్రి ఇవన్నీ? కోట్ల దేవదూతలు అడగరండి దేవుణ్ణి? సేవకులు అడగరా? అయ్యగారు ఎలాంటి ఇల్లు కడుతున్నారు అని మన ఇంట్లో పనిచేసేవాళ్ళు అడగరా మనల్ని? అప్పుడు ఆయన ఏం చెప్పుంటాడు? ఆయన ఏం చెప్పుంటాడు? నా పిల్లల కోసం, నేను కన్న నా పిల్లల కోసం, ఐ లవ్ దెమ్, నేను వాళ్ళు ప్రేమిస్తున్నాను. అప్పుడు మనం ఎక్కడున్నాం? ఆ మాట చెప్పేసరికి దేవదూతలతో తండ్రి గర్భములో ఉన్నాము. కోట్ల మంది, ఇంకా రాబోయే కోటాను కోట్ల మంది, ఎంతమంది పుట్టుకొచ్చినా ఆదాము ద్వారా వీళ్ళందరూ దేవుని గర్భంలో నుండి ఆదాములోకి వచ్చేసారు. ఇది మర్చిపోకండి. ఎప్పుడు పడితే అప్పుడు పరలోకం నుంచి దిగరండి తల్లి కడుపులోకి. యేసుప్రభు ఆత్మ ఎలాగైతే వచ్చిందో అలాగే మీ ఆత్మలు వచ్చాయని మీరు భ్రమపడకండి. ఒక్క యేసుప్రభువే పరలోకం ముందు పుట్టాడు. పరిశుద్ధాత్మదేవుడు కానీ క్రీస్తు యేసు కానీ పరలోకంలో పుట్టాడు, దేవుని గర్భాశయం నుండి. మనం ఎప్పుడు పుట్టాము? తండ్రి కడుపులో నుంచి
పరలోకపు తండ్రి కడుపులో నుంచి ఆయన నాసికారంధ్రముల గుండా ఆదాములోనికి ప్రవేశించాం. అప్పుడే ఈ కోట్ల మంది ఆదాము ద్వారా, దేవుని ఊపిరి ద్వారా ఆదాము గర్భంలోకి వెళ్ళిపోయారు. అలా ఒకరి తర్వాత ఒకరు, ఒకరి తర్వాత ఒకరు, ఒకరి తర్వాత ఒకరు పుట్టుకొచ్చేశారు. వచ్చిన తర్వాత ఇంత పండగ చేసుకున్న దేవుడు తప్పిపోయిన కొడుకు వస్తే ఎంత పండగ చేసుకున్నాడండి? ఇది ఎందుకు చెప్పాడండి దేవుడు? ఇవన్నీ మన గురించి చెప్పాడు, ఈ ఉపమానాలన్నీ. ఒరే, తప్పిపోయిన నీ తమ్ముడు వచ్చాడురా, మరి వాడికి ఉంగరం పెట్టాలిగా, వాడికి కొత్త బట్టలు వేయాలిగా, వాడికి మంచి భోజనం పెట్టాలిగా, మందులు పొట్టు తినొచ్చాడు. కానీ దేవుడు చెప్పుకోవటానికి ఏముందండి? మనం తిరిగి వెళ్ళామా? ఎప్పటికైనా తిరిగి వెళతామా? సెమినార్ తర్వాత నేను ఇక నా తండ్రి పనుల మీద ఉంటానని ఎవరైనా నిర్ణయాలు తీసుకోగలరా? దేవదూతలతో ఎన్నో ఆశలతో పొంగిపోయి చెప్పిన కన్న తండ్రి మాటలు అడియాశలు చేశాం కదండి మనందరూను. కేవలం మనకున్న శరీరంలో ఉన్న క్షణ ఆశలకు, ఆ కోరికలు తీర్చుకోవటానికి ఎంత పాపం చేస్తున్నావో తెలుసండి మీరు. అందరికి అదే చెప్తాను పిల్లలకి. రాత్రి మంచానికి వెళ్ళే ముందే నీ మంచం దగ్గర నువ్వు ప్రార్థన చేయాలి. ఏమనో తెలుసా? తండ్రి, ఈ రాత్రికి నేను పడుకుంటున్నాను, నా పాపములన్నీ క్షమించండి. తెల్లవారు లేచేసరికి నువ్వు లేకపోతే, నువ్వు పాపాలతో చచ్చిపోతే నిత్యాగ్ని దండానికి వెళ్ళిపోతావు. ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటున్నావా? ప్రతిరోజు ప్రతి పూట తినాలి, ప్రతి పూట తాగాలి, ప్రతి పూట నీ పాపాలు కడుక్కోవా? ఎవరిచ్చారు నీకు ఈ ధైర్యం? ఏటి నీ దగ్గర ఉన్న గ్యారంటీ? ఏమీ లేదు, ఏమీ లేదు. హాస్పిటల్కి తీసుకువెళ్ళేలాగా డాక్టర్ ఒకటే అంటాడు, చచ్చిపోయాక తీసుకొచ్చారండి అంటాడు. ఒక్కసారి ఆలోచించండి ప్రియులారా. నేను మీ తండ్రిగా, నా పిల్లలుగా మీరు, దేవుడు నాకిచ్చిన మీరు నా పిల్లలు, నేను మీరు మన తండ్రికి పిల్లలం, మన సోదరుడైన యేసుక్రీస్తుకి తమ్ముళ్ళం. పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి లాంటి హృదయాన్ని కలిగి లోనకొచ్చాడు బాప్తిసం పొందగానే. మనం ఇటు ముగ్గురు మనలోకే వచ్చారా? ముగ్గురు మనలోకే వచ్చారు. అంటే అంత ప్రేమ దేవుడికి. ఎంత ప్రేమ! ఎంతో ప్రేమ. దేవుని సన్నిధిలో నిలబడిన రోజున, రే, నీకంటే ఎక్కువగా నా కొడుకులు నీకు సేవకులుగా పంపించాను. యేసైతే 33 ఏళ్లే, కానీ పరిశుద్ధాత్మ దేవుడు 2025 సంవత్సరాలుగా భూమి మీద మనుష్యుల ఘోరాలను చూస్తూ సహించుకొని ఏడుస్తూ బ్రతుకుతున్నాడు, ఉచ్చరింప సఖ్యము కాని మూలుగులతో. ఎందుకు ఏడవాలి పరిశుద్ధాత్మ దేవుడు అలాగా? ఎందుకు బాధపడాలి క్రీస్తు ప్రభు అలాగా? ఎందుకు కన్నతండ్రి కన్నీటిమయంలో మునిగిపోవాలి? దావీదంటాడు, నా కన్నీటిలో నా పడక తేలిందంటున్నాడు. అంత కన్నీరు కార్చాడా? మరి మన తండ్రి, ఆయన కూడా కన్నీటిలోనే ఉన్నాడు. మరి మనం ఆనందం కలుగు చేద్దాం ఆ దేవుడికి. ఈరోజు మీ డాడీ ఈ ప్రసంగాన్ని విన్న తర్వాత మీరంతా ఒక నిర్ణయాన్ని తీసుకోండి. తండ్రి, నేను ఇక మీకోసమే బ్రతుకుతాను ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత. ఓకే అండి? మరి సెలవు. కళ్ళు మూసుకుంటూ ప్రార్థన చేస్తాను. ప్రేమ కలిగిన మా తండ్రి, మీ పిల్లలను సర్వవేళ కాపాడుతూ ఈ క్యాంపస్లో క్షేమంగా ఉంటూ మీ పిల్లలకు మంచి భోజనాన్ని ఇస్తూ నడిపిస్తున్న విధానానికి మీకు వందనాలు తండ్రి. మీరు లేనిది మేము లేవు, మేము లేనిది నీవు నిరాశతో మిగిలిపోతావు. అందుకే నా పిల్లలందరినీ నేను ఆయత్తపరుస్తున్నాను తండ్రి, వాళ్ళని లేపుతున్నాను తండ్రి. వాళ్ళు మత్తులో ఉన్నారు తండ్రి. దేవా, జరగబోయే 2 రోజుల కార్యక్రమాన్ని సక్రమంగా విజయవంతంగా జరిగించండి.
క్రీస్తు పేరటి ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలము మనందరికీ తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్.